సంబంధం లేకున్నా కానీ మెదక్ అల్లర్ల అంశం మాత్రం బక్రీద్ సందర్భంగా జరిగింది. తోపులాట జరిగింది, ఒకరు హాస్పిటల్ పాలయ్యారు. ఏం జరిగింది ఈ విషయంలో? మీ పాత్ర పైన కొంతమంది ఆరోపణలు కూడా వేస్తున్నారు. ఏం చేతగానోడికి కలక దొరికేది ఆరోపణ. నోరు ఉన్నది, మైక్ ఉన్నది, పేపర్ వాడు కనబడ్డాడు, ఏదో ఒకటి వాగు. తిరుపతికి పోతే రెండు మనవి ఉండాలి. అయితే నెత్తన్న నీది కావాలి, గుండు కొట్టించుకోవాలనుకుంటా, లేదా గీతే మంగళ చేతిలో కత్తెన్న నువ్వు కావాలి. ఈ రెండు అయితే నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ రెండు లేనాడు ఏదైనా మరుగుతాడన్న. కత్తి నీది కాకపోతే, నెత్తి నీది కాకపోతే అక్కడ లైన్లో నిల్చున్నాడు అంటాడే జల్దీ గీకిపోయా అంటాడు. వాడు గీకటానికి తెలుసు, ఘాట్లు పడితే గోకించుకునేటోడు ఎంత తిడతాడు, గీకించుకునేటోడు ఎంత తిడతాడని. అవి ఏమి లేనోడు ఏది పడితే అది మాట్లాడతాడు. వీళ్ళెవరు మెదక్ రాలేదు, మెదక్లో ఏమైందో తెలియదు. నోటికి వచ్చినట్టు హైదరాబాద్లో కూర్చొని కామెంట్ చేస్తూ ఉంటారు. రఘునందన్ సామరస్యంగా ఉండాలని చెప్పిండు. రఘునందన్ నష్టం జరుగుతుందని పోలీసు వాళ్ళకి చెప్పిండు. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, పోలీసు వాళ్ళు ఇన్ టైంలో రియాక్ట్ కాకపోవడం వల్ల మెదక్ లోపల ఉన్న సామరస్య వాతావరణం చెడిపోయింది. దానికి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులని సస్పెండ్ చేయాలని అడుగుతున్నా. ఉదయం 11 గంటలకు వచ్చి ఒకరు కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద రియాక్ట్ అయి ఉంటే సాయంత్రం 6 గంటలకు కత్తిపోట్లు ఎట్లా వస్తాయి? ఆ మాత్రం కూడా యాంటిసిపేట్ చేయని వాళ్ళు ఎందుకు పోలీసు ఉద్యోగంలో ఎందుకు ఉండాలి? నన్ను ఎందుకు బదనాం చేయాలి? నేను నష్టపోయిన వాళ్ళ తరఫున, జైలుకి పోయిన వాళ్ళ తరఫున అడికి పోయినా, కొట్లాడినా, బెయిల్ ఇప్పించినా, బెయిల్ వచ్చింది, సాయంత్రం రేపొద్దున రిలీజ్ అవుతారు వాళ్ళు. మా కార్యకర్త కష్టం వస్తే నేను నిలబడకపోతే ఎవరు నిలబడతారన్నా? నేనే నిలబడతా. చివరిగా మెదక్ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే అసలు గెలవదు, ఇక్కడ బీజేపీ రాదు, కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ అని పెద్ద ఎత్తున ఒక ప్రాపగండ నచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్లకు ఏం చెప్పారు? సార్, 1,00,000 కోట్లను ఒక పక్కన పెట్టి రక్షించేటోడు, మాట్లాడేటోడు, మా కష్టంలో ఉండే మా బిడ్డ అని నా మీద విశ్వాసం ఉంచి నన్ను గెలిపించినందుకు జీవితకాలం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి రుణపడి ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తాను. దాంట్లో ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, జేసీబీలు, ఇటాచీలు, బుల్డోజర్లు తేవాల్సిన అవసరం ఉంటే తెచ్చి మరీ మెదక్ ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఇది మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ప్రధానంగా అంటుంది. సో ప్రజలు మాత్రం కుట్రలు ఛేదించకుండా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నా వైపే ఉన్నారు, నన్ను దీవించారు, తప్పకుండా ఆ ప్రజల రుణం తీర్చుకుంటానని కూడా రఘునందన్ రావు గారు చెప్పిన సందర్భం మాత్రం చూడొచ్చు. కెనపర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.